తల్లి ఒడి మొదటి బడి. తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు, తల్లి జీనియస్ ఉంటే పిల్లలు కూడా జీనియస్ అయిపోతారు, తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతారు, తల్లి కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే పిల్లలు PhD వరకు వెళ్ళిపోతారు. కాబట్టి తల్లి చదువుకోవాలి. థామస్ ఆల్వా ఎడిసన్ చాలా పెద్ద సైంటిస్ట్. థామస్ ఆల్వా ఎడిసన్ ఎప్పుడైతే చిన్నప్పుడు అతడు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు స్కూల్ టీచర్ థామస్ ఆల్వా ఎడిసన్ పిలిచి ఒక లెటర్ ఇస్తుంది. బాబు, ఈ లెటర్ని మీ అమ్మగారు మాత్రమే చదవాలి, మీ అమ్మగారికి ఇవ్వు, నువ్వు చదవకు అని చెప్పగానే అతడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ ఆ సైంటిస్టు ఆ ఉత్తరం తీసుకుని తన తల్లి దగ్గరికి వచ్చేసి, అమ్మా, నా టీచరు ఈ యొక్క లెటర్ ఇచ్చింది, నువ్వే చదవాలంట, ఎవరు చదవకూడదంటే ఆ యొక్క తల్లి ఆ లెటర్ తెరిచి చదువుతుంది. లెటర్ ఎప్పుడైతే తెరిచి చదివి చూస్తుందో కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి. అమ్మా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఈ లెటర్ చదువుతూ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ తల్లి బిగ్గరగా చదివి వినిపిస్తుంది. ఆ బిగ్గరగా చదివి వినిపించేటటువంటి పదాలు ఏంటంటే, మీ అబ్బాయి చాలా పెద్ద జీనియస్, మీ అబ్బాయి చాలా తెలివి కలిగినటువంటి బాబు, మీ అబ్బాయికి పాఠాలు చెప్పడానికి మా స్కూల్ సరిపోదు, మీ అబ్బాయి తెలివితేటలకు సరిపడినటువంటి టీచర్స్ మా స్కూల్లో ఎవరు లేరు, కాబట్టి మీ అబ్బాయికి మీ ఇంట్లోనే పాఠాలు చెప్పుకోండి అని ఆ లెటర్ చదివి వినిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అయిపోతాయి. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి చనిపోవడం జరుగుతుంది. అప్పటికే థామస్ ఆల్వా ఎడిసన్ చాలా పెద్ద సైంటిస్ట్ అయిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు తన పాత పుస్తకాలు, సైన్స్ పరికరాలు వెతుకుతుంటే అల్మారీలో ఆ లెటర్ దొరికింది. ఏ లెటర్ అయితే చిన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క టీచర్ ఇచ్చిందో, ఏ లెటర్ అయితే చిన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి చదివి వినిపించిందో ఆ లెటర్ దొరికింది. ఆ లెటర్ తెరిచి చూసి చదువుతూ ఎంతగా ఏడుస్తున్నారంటే థామస్ ఆల్వా ఎడిసన్ విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ లెటర్లో ఏముందంటే, ఆ లెటర్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీ అబ్బాయి మానసిక వ్యాధి కలిగిన వాడు, మెంటల్లీ డిఫిషియన్సీ చైల్డ్, ఇతడు స్కూల్లో చదవడానికి పనికి రాడు, కాబట్టి మీ అబ్బాయిని స్కూల్ నుండి తీసేస్తున్నాము, మీ అబ్బాయిని ఇంట్లో కూర్చోబెట్టుకొని మీరే పాఠాలు చెప్పుకోండి, రేపటి నుండి దయచేసి మీ పిల్లవాడిని మా స్కూల్కి పంపించకండి అని ఆ లెటర్లో ఉంది. కానీ ఆనాడు ఆ తల్లి ఎలా ప్రోత్సాహం చేసింది, ఆ తల్లి ఎలా మోటివేట్ చేసిందంటే, నువ్వు జీనియస్ రా, నిన్ను అర్థం చేసుకునే స్కూల్ కాదది, నీకు సరిపడే టీచర్స్ అక్కడ లేరు, నువ్వు ఒక పెద్ద తెలివైన వాడివి, నువ్వు ఒక జీనియస్ అని ఆ విధంగా ఆ తల్లి ప్రోత్సాహం అందించి తీర్చిదిద్దింది. కాబట్టి ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ ఏం చేశాడు అంటే, చీకటిలో ఉన్న ప్రపంచానికి ఒక లైట్ వెలుగుని కనుగొని కాంతివంతంగా చేయలేదా థామస్ ఆల్వా ఎడిసన్? ఒక బల్బు మాత్రమే కాదండి, ఈరోజు ఎలక్ట్రానిక్ మైక్రో ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, టెలిగ్రామ్ ఏవైతే ఉన్నాయో, 1 కాదు 2 కాదు 140 కొత్త పరికరాలను కనుగొన్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఈరోజు అంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అంటే థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క తల్లి ఏ విధంగా ప్రోత్సహించింది, ఏ విధంగా మోటివేట్ చేసిందంటే, నువ్వు ఒక జీనియస్, తెలివి గలవాడివి, నీకు సరిపడేటటువంటి స్కూల్ కాదది, అలాంటి టీచర్స్ కూడా అక్కడ లేవు, నువ్వు జీనియస్ అని ఆ విధంగా మైండ్ని సెట్ చేసింది. తద్వారా ఈరోజు థామస్ ఆల్వా ఎడిసన్ ఒక గొప్ప సైంటిస్ట్ అయ్యాడు. కాబట్టి తల్లి అనుకుంటే ఏం చేయగలదు? ఏ బాబు అయితే మానసిక వ్యాధిగ్రస్తుడని స్కూల్ డిక్లేర్ చేసిందో, ఏ బాబు అయితే మెంటల్లీ డిఫిషియన్సీ చైల్డ్ అని చెప్పేసిందో, అలాంటి బాబుని ఆ విధంగా ఉత్తీర్ణుడిగా తీర్చిదిద్ది ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా చేయడానికి ఎవరి హస్తం ఉంది? తల్లి హస్తం ఉంది. కాబట్టి తల్లి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పిల్లలపై చాలా అవసరం. ఈ విషయంలో ఎలాంటి అశ్రద్ధ వహించకూడదు. నిజంగా తల్లి అనుకుంటే పిల్లల్ని చాలా డైనమిక్గా, అద్భుతంగా, ఇంటెలిజెంట్గా, జీనియస్గా తీర్చిదిద్దగలుగుతుంది. కానీ తల్లి సంకల్పించుకోవాలి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి
పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.